తిన్నావా? తింటా మావా. ఏంది? 21వ తారీఖున ధ్యాన మహాయాగం అవుతుందిగా, మరి మనం ఎప్పుడు పోదాం? అంత దూరం ఏం పోతామే, ఇక్కడ ఇంట్లోనే ఉంది కదా, పిరమిడ్ ఏమైనా చేసుకుందాం. అదేంది మావా గట్లంటావు? నేను ధ్యానం వద్దంటలేనే, ఆడికి పోయేదేదో ఇన్నే చేసుకుందాం. గిన్నేళ్లుగా ధ్యానం నుంచి నువ్వు తెలుసుకుంది గింతేనా మావా? ఏందే నువ్వు అనేది? వందల రాళ్ళు కలిస్తేనే ఒక పిరమిడ్ తయారవుతుంది. గట్లనే లక్షల మంది ధ్యానులు కలిసి సామూహికంగా ధ్యానం చేస్తేనే అది మహాధ్యాన యాగం అవుతుంది. పత్రిసార్ కన్న కళల్ని మనం నిజం చేయాలని ఎప్పుడు నువ్వే కదా మామ చెప్పేటోనివి. నీ నుండి ధ్యానం నేర్చుకున్న నేనే బోధమంటుంటే నువ్వేమో వద్దంటున్నావు. గట్లన్న నువ్వే గిట్లంటే పత్రిసార్ ఆశయం ఏం కావాలి? అయ్యో గదేంది మామ గట్ల గడిగేసినావు, నేనేమైనా తప్పుగా అన్నానా? లేదే, నేనే తప్పుగా ఆలోచించిన. ధ్యానం శాకాహారం అంటూ పత్రిజీ అడుగుజాడల్లో నడిచిన నేనే ఇంటి బాధ్యతల్లో పడి మర్చిపోయింది. ప్రతిసారి వెళ్తాం కదా, ఏముంటుందిలే అనుకున్నా. నువ్వు నా బాధ్యతను గుర్తు చేసినావు. ఒక పిరమిడ్ మాస్టర్గా పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా. ధ్యాన మహాయాగానికి తప్పకుండా పోదాం. ఇప్పుడు నువ్వు నిజమైన పిరమిడ్ మాస్టర్లా కనిపిస్తున్నావు మామ.